ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర రద్దీ మామూలుగా లేదు. వేలాది వాహనాలు తెలంగాణ టు ఏపీ క్యూ కట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్న పంతంగి టోల్ ప్లాజా మీదుగా వాహనాలు తెలంగాణ నుంచి ఏపీ వెళ్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇక్కడ భారీ రద్దీ కనిపిస్తోంది. తెల్లవారుజామునే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏపీలో వివిధ ప్రాంతాలకు బయలుదేరాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర రద్దీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రేవన్ లైవ్ ద్వారా అందిస్తారు. రేవన్, కొంచెం ఏమన్నా రద్దీ తగ్గినట్లు కనిపిస్తోందా? రద్దీ మాత్రం ఏమాత్రం కూడా తగ్గడం లేదు. గత 3 రోజులుగానే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ అయితే కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 83,000 వాహనాలు ఈ టోల్ ప్లాజాను, పంతంగి టోల్ ప్లాజాను దాటి వెళ్ళాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఒక రోజులో 77,000 వాహనాలు వెళ్ళాయి. అయితే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ నిన్న పెద్ద ఎత్తున నగరవాసులంతా సంక్రాంతి పండుగ కోసం తమ ఊళ్లకు వెళ్తుండడంతో ఈ టోల్ ప్లాజా వద్ద నిన్న 83,000 వాహనాలు ముందుకు సాగుతున్నాయి. ఎక్కడ కూడా అంటే సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో నగరాల్లోనూ మాత్రం కొంత వాహనాలు డెడ్ స్లోగా వెళ్తుంటాయి. కానీ పంతంగి వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలతో కిక్కిరిసిపోవడంతో డెడ్ స్లోగా జరుగుతోంది. పంతంగి వద్ద దాదాపు 16 టోల్ బూతులు ఉండగా ఏపీ వైపు 12 టోల్ బూతులను ఓపెన్ చేస్తారు. కేవలం 4 టోల్ బూతులు మాత్రం హైదరాబాద్ నుంచి ఓపెన్ చేశారు. అయితే అయినప్పటికీ కూడా ఇంకా వాహన రద్దీ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఒక వారధిగా ఉంది. ఏపీలోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ రహదారి మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. గత 3 రోజులుగా చాలామంది నగరవాసులంతా పట్టణం నుంచి తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. మొన్న శుక్రవారం 60,000కు పైగా వాహనాలు వెళ్ళాయి. నిన్న 83,000 వాహనాలు పైగా వెళ్ళాయి. ఈ రోజు కూడా ఆ టార్గెట్ను రికార్డును బ్రేక్ చేసే అవకాశం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ఇటు అంటే నేషనల్ హైవే అథారిటీ అధికారులు కలిసి కూడా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. కానీ ఏదైతే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి అంటే ఓఆర్ఆర్ అంటే అక్కడ ఓఆర్ఆర్ దగ్గరతో పాటు ఈ కొత్త అంటే రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఇక్కడికి వచ్చే సమయంలో నేషనల్ హైవే విస్తరిస్తున్న పనుల నేపథ్యంలో కొంత ట్రాఫిక్ అయితే నెమ్మదిగా సాగుతుంది. డెడ్ స్లోగా కూడా వెళ్తుంది. మనం రోజు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా డెడ్ స్లోగా కొంత నెమ్మదిగా వెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయితే కావడం లేదు, కానీ వాహనాలు అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే రకమైన రద్దీ ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెబుతున్నారు.